ఈ యువ రచయితల్లో గోపాల్ ఉన్నాడు. అసలు గోపాలు అనేటటువంటి ఆయన టీచరు. అవును. తగుళ్ళ గోపాల్. అసలుకు ఎట్లా అంటే ఆ పిల్లవాడి గొంతే తన వ్యక్తీకరణ ఒక కవిత్వంగా కనిపిస్తది మనకి. సరే. ఇప్పుడు నెత్తి మీద పెట్టుకొని పల్లీలమ్మే మనం బస్సులో కూర్చుంటాం. పల్లీలు అమ్ముకుంటూ నెత్తి మీద గంప పెట్టుకొని ఒక ఆవిడొస్తుంది. ఆమె మాట్లాడితే ఎట్లా ఉంటుందో గోపాల్ మాట్లాడతాడు. అవును. అట్లా శ్రీశ్రీ మాట్లాడలేకపోవచ్చు. సరే. గురజాడ మాట్లాడలేకపోవచ్చు. లేదా చెరబండరాజు మాట్లాడలేకపోవచ్చు. కానీ ఇవాళ గోపాల్ మాట్లాడతాడు. గోపాల్ మాట్లాడుతున్న దాన్ని ఇప్పుడు మనం వినవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కొత్త డిక్షన్ ఉంది. సరే. భిన్నమైన వర్గాలు. అంటే ఇప్పుడు సాహిత్యంలోకి 90% ఇప్పటి వరకి ఉత్పత్తి వర్గం కాకుండా విశ్రాంతి వర్గాల నుంచి కవులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అసలు సిసలైన ఉత్పత్తి వర్గాల నుంచి కింది కులాల నుంచి సాహిత్యంలోకి వస్తూ ఉన్నారు. వారి భాష ఏ వర్గం నుంచి ఏ కులం నుంచి వాళ్ళు వచ్చారో ఆ కులంలో వాళ్ళు వాడుతున్న వస్తువులు, పండిస్తున్న పంట, ఆచార వ్యవహారాలు, కట్టుకుంటున్న బట్ట, పెట్టుకుంటున్న బొట్టు, పండుగలు, పాటలు, సంప్రదాయం అదంతా సాహిత్యంలోకి వస్తుంది. కనుక సాహిత్యం సుసంపన్నం అవుతుంది తప్ప దానివల్ల ఏ నష్టం జరగదు.